హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఈ ఇయర్ ఓకే 85 మార్క్స్కి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ 85 మార్క్స్కి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత స్లో లెర్నర్స్ ఏ చాప్టర్ చదివితే వాళ్ళు పాస్ అవడానికి గ్యారంటీ ఏమిటి అంటే మనకి బోర్డు పాస్ వచ్చేసి 29 మార్క్సే అండి. ఆ 29 మార్క్స్ వస్తే మనకు పాస్ అవుతారు. ఆ పాస్ట్ అంటే స్లో లెర్నర్స్ ఏ చాప్టర్ చదివితే పాస్ అవడానికి అవకాశం ఉంది అంటే స్కోరింగ్ ఎలా చేయొచ్చు, అలాగే 85 స్కోర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇంకా యావరేజ్ వాళ్ళు ఏ చదివితే సరిపోతుంది అనేది ఒకసారి మనం క్లీన్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాం అంటే వెయిటేజ్ ఎలా ఉందనేది. ఇక్కడ టోటల్గా మనకి 14 చాప్టర్స్ ఉంటాయండి. ఆ 14 చాప్టర్స్ ఏంటంటే ఒకసారి చూసి దాని వెయిటేజ్ రాసిన వరకు డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఇప్పుడు 14 చాప్టర్స్లో 2 మార్క్స్ మొత్తం ఉంటాయండి. ప్రతి చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కన్ఫర్మ్. ఇంకా దానికి వెయిటేజ్ లేదు మనకి 2 మార్క్స్. ఆల్రెడీ మీకు ప్యాటర్న్ అందరికీ అర్థమవుతుంది, అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి 2 మార్క్స్ మనకి టోటల్గా 14 చాప్టర్స్. ఆ 14 చాప్టర్స్ నుంచి ప్రతి చాప్టర్ కూడా 2 మార్క్స్ వస్తుంది. ఇక మనకి 1 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అనేది కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి, అవి అయితే చూద్దాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మనకి ఓన్లీ 1 మార్క్స్ 2 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ రాదండి. ఓకే, 1 మార్క్స్ 2 మార్క్స్ అనేది కామన్. ఇది మరి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి చాప్టర్లో 2 మార్క్స్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో 1 మార్క్స్ 4 మార్క్కి రావు. అలాగే మోస్ట్లీ స్ట్రైట్ లైన్లో 1 + 2 + 4 ఓకే 1 మార్క్స్ ఉంటుంది, 2 మార్క్స్ ఉంటుంది, 4 మార్క్స్ ఉంటుంది. అలాగే మోస్ట్లీ నీ ప్లేన్లో 1 + 2 + 4 1 మార్క్స్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. తర్వాత లాస్ ఆఫ్ మోషన్లో వచ్చేసి 1 + 2 + 4. అలాగే వర్క్ పవర్ ఎనర్జీలో వచ్చేసి మనకి 2 + 8 జాగ్రత్త చూడండి. ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 3A కాబట్టి వర్క్ పవర్ ఎనర్జీలో ఒక క్వశ్చన్ ఏమో అంటే 1 మార్క్స్ ఇక్కడ రావండి. 1 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో రావు. 2 మార్క్స్ ఒకటి 8 మార్క్స్ వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, 8 మార్క్స్ వచ్చేది మనకి ఇక్కడ వర్క్ పవర్లో ఎనర్జీలో ఉంది ఒకటి. తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషన్ మోషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే ఇక్కడ మనకి 4 మార్క్స్ 2 వస్తాయి అన్నమాట. ఒక 2 మార్క్స్ వస్తుంది, 1 మార్క్స్ రావు ఆ చాప్టర్లో. 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ వచ్చేసి 2. ఓకే, 4 మార్క్స్ వచ్చేటువంటి చాప్టర్ ఇంకోటి ఉంది, ఇది అనమాట. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులో కూడా మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 6 పర్ఫెక్ట్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ గ్రావిటేషన్. గ్రావిటేషన్లో వచ్చేసి మనకి 1 మార్క్స్ 2 మార్క్స్ + 4 మార్క్స్. అలాగే మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ సాలిడ్స్లో కూడా 1 + 2 + 4. అలాగే ఫ్లూయిడ్స్లో కూడా 1 + 2 + 4. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, 2 4 మార్క్స్ వస్తుంది. ఇక్కడ మనకి 1 మార్క్స్ ఏమి రావు మ్యాటర్లో కూడా. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 1 మార్క్స్ రావు. అలాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్ కూడా 1 మార్క్స్ రాదు. అండ్ 4 మార్క్స్ వచ్చేసి మనకి 2 వస్తాయి, చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ 2 వచ్చేటువంటి చాప్టర్స్ ఏమిటి అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్ ఒకటి అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ థర్మోడైనమిక్స్ వచ్చేసి థర్మోడైనమిక్స్ మనకి 2 + 8 అనమాట. 1 మార్క్స్ ఏమి రాదు, ఒక 2 మార్క్స్, ఒక 8 మార్క్స్. అలాగే నెక్స్ట్ ఇక కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ అండి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్లో వచ్చేసి మనకి ఒక 1 మార్క్స్ 2 మార్క్స్, ఒక 4 మార్క్స్ వస్తుంది. ఓకే, ఒక 1 మార్క్స్ 2 మార్క్స్. తర్వాత వచ్చేసి మనకి ఇంకా 2 చాప్టర్లు ఉన్నాయి, ఆసిలేషన్ అండ్ వేవ్స్. ఆసిలేషన్లో మనకి 8 మార్క్స్ వెయిటేజ్ అనమాట. ఓకే, ఇక్కడ థర్మోడైనమిక్స్ కూడా 8 మార్క్స్ అవుతుంది. అలాగే ఆసిలేషన్లో కూడా 2 + 8, ఇక్కడ 1 మార్క్స్ కూడా ఏమీ రావు మనకి. ఇంకా వేవ్స్లో వచ్చేసి 1 + 2 + 4. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక స్లో లెర్నర్స్ ఇప్పుడు 85 స్కోర్ చేసేవాళ్ళు మ్యాక్సిమం అందరూ అన్నీ కవర్ చేసేయాలి, తప్పదు. వాళ్ళకి ఎలాగో అన్నీ కంప్లీట్ చేస్తారు కాబట్టి నేను ఇప్పుడు 85 మార్క్స్ గురించి చెప్పట్లేదు. అంటే మొత్తం ఆల్రెడీ 85 అంటే పేపర్ మొత్తం ప్రజెంట్ చేయాలి కాబట్టి ఇక స్లో లెర్నర్స్ వచ్చేసి ఏం చేయాలంటే చూడండి, వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ సేమ్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్స్. వర్క్ పవర్ ఎనర్జీలో సేమ్ 3 క్వశ్చన్స్ ఉంటాయండి. ఎస్ఎస్ వర్క్ పవర్ ఎనర్జీలో ఇప్పుడు చూడండి, ముందు ఎస్ఎస్ మాట్లాడాలి, తర్వాత 4. ఓకే, ఇంకా వర్క్ పవర్ ఎనర్జీలో 8 మార్క్స్ 3 క్వశ్చన్స్. వర్క్ ఎనర్జీ థియరం, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, కొలిషన్. ఆ 3 చదవండి, 3 కన్ఫామ్ మనకు ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఫస్ట్ నేను స్లో లెర్నర్స్ గురించి మాట్లాడుతున్నానండి. ఓకే, అదొకటి అంటే పాస్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళు ఏం చదవాలనేది. తర్వాత ఇంకా ఇక్కడ ఆసిలేషన్కి వచ్చేయండి, థర్మోడైనమిక్స్ ఆపేసి ఆసిలేషన్కి వచ్చేసాయి. ఆసిలేషన్లో 2 క్వశ్చన్స్, సింపుల్ పెన్ ఒకటి, ఎస్హెచ్. ఆ 2 ప్రిపేర్ అవ్వండి, మనకి సరిపోతుంది. ఇంకా చాయిస్ ఇంకా అవి 5 పర్ఫెక్ట్గా ఉండి
ఇంకేమన్నా కావాలి అనుకుంటే ఇందులో ఒకటి కార్నర్ ఇంజిన్ కానీ సివి కొట్టాలి కానీ ప్రిపేర్ అవ్వాలి. సో మ్యాక్సిమం ఒక 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉండండి, అవి సరిపోతాయి స్లో లెర్నర్స్కి. ఇంకా 4 మార్క్స్ వచ్చేసి వాళ్ళు ఏం చదవాలంటే ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 4 మార్క్స్ వస్తున్నాయి. మనం 4 మార్క్స్ రాయాల్సింది ఏంటి అంటే 8 క్వశ్చన్స్ రాయాలి. 8 4 32 కాబట్టి. సో అందులో సిస్టమ్ ఆఫ్ పార్టికల్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ ఎందుకంటే 4 మార్క్స్ వస్తుంది. టోటల్గా మనకి 6 or 7 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఇందులో 4 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం మనకి ఈజీగా 4 మార్క్స్ ఈజీ మన చెల్లి వచ్చాయనుకోండి అక్కడ 2 మార్క్స్ అయిపోతుంది. అలాగే తర్వాత వచ్చేసి ఇంకా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో కూడా ఇక్కడ కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 పర్ఫెక్ట్ అవ్వాలి, బాగా పర్ఫెక్ట్ రావాలన్నమాట. ఇక్కడ 2 ఇక్కడ 2 అనమాట. 4 క్వశ్చన్స్ అక్కడే మనకి కవర్ అవుతున్నాయి. ఓకే, కాబట్టి ఈ 2 చాప్టర్లు పర్ఫెక్ట్ అయితే మనకి 4 మార్క్స్ 4 కవర్ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ రొటేషన్ మోషన్ ఒకటి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఒకటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అక్కడికి మనకి 4 మార్క్స్ 4 కవర్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఇంకా సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే జాగ్రత్త చూడండి. యూనిట్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్కి వెళ్ళిపోవడం. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో కూడా ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కార్ ట్రావెల్ ప్రాబ్లం, 10, 20, 60 km/h. అలాగే హోమ్ టు మార్కెట్ ప్రాబ్లం ఒకటి, యావరేజ్ వెలాసిటీ, తర్వాత ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డిఫైన్ చేసి వెన్ దే ఆర్ ఈక్వల్ అని అడుగుతాడు, లేకపోతే s=2 అవి చూస్తే సరిపోతుంది మనకి. అవి పర్ఫెక్ట్గా ఉంటాడు. ఓకే, స్ట్రైట్ లైన్లో అంటే ఈజీ క్వశ్చన్స్ అనమాట అవి. ఇక్కడ 2 ఇక్కడ 2 ఈ 2 చాప్టర్లు, తర్వాత స్ట్రైట్ లైన్. ఇక మనకి లాస్ ఆఫ్ మోషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ ఆఫ్ మోషన్ సెలెక్ట్ చేసుకుంటే నెంబర్ అంటే మనం గెలిచేసే అవకాశం ఉందన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే అండ్ ఇందులో అడ్వాంటేజ్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్ క్వశ్చన్ కొంచెం ఈజీగా ఉంటుంది. మొమెంటమ్ అండ్ ఇంపల్స్ క్వశ్చన్, నెక్స్ట్ చూడండి ఇక మనకి ప్లేన్లో కాబట్టి లాస్ ఆఫ్ మోషన్ సెలెక్ట్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్, డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్, మొమెంటమ్ అండ్ ఇంపల్స్ క్వశ్చన్. తర్వాత వచ్చి స్టేట్ న్యూటన్ సెకండ్ F=ma. ఇది చాలా మెథడ్స్ ఆఫ్ డిక్రీజింగ్ ఫ్రిక్షన్. ఆ చాప్టర్ కొంచెం అంటే మనకి క్వశ్చన్స్ చాలా థియరీ పార్ట్ కాబట్టి ఈజీగా ఉండే అవకాశం ఉంది, ఈజీగా ఉంటుంది కూడా వాళ్ళకి. కాబట్టి లాస్ ఆఫ్ మోషన్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ ఒకటి, సిస్టమ్ ఆఫ్ రొటేషన్ మోషన్ ఒకటి, ఇక్కడ మనకు వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఒకటి, తర్వాత స్ట్రైట్ లైన్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్ కూడా చూసుకోవాలి. గ్రావిటేషన్ కూడా మనకి ఆర్బిటార్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్, కెప్లర్ లాస్. సో ఆ క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే మనకి అందులో నుంచి ఒకటి అవకాశం ఉంది. ఓకే, సో అక్కడికి మనకి చాలా క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఆ చాప్టర్ సెలెక్ట్ చేసుకుంటే వాడు సరిపోతుంది. ఇక 2 మార్క్స్ అంటారా, ఆ స్లోనెస్ 2 మార్క్స్ ఏం చేయాలంటే అన్నీ చదవకూడదండి, గుర్తుపెట్టుకోండి. మనకి స్లోనెస్ అంటే జస్ట్ పాస్ మార్క్స్, కొంచెం యావరేజ్ వాళ్ళకి కొంచెం మార్క్స్ తెచ్చుకోవాలంటే సో 85 మార్క్స్ వాళ్ళు మొత్తం చదువుతారు. రిమైనింగ్ వాళ్ళు ఏం చేయాలంటే ఆ 14 చాప్టర్స్ చదవద్దు. 14 చాప్టర్స్లో కొన్ని చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి చాప్టర్ నుంచి మనకు 2 మార్క్స్ అడుగుతున్నాడు కాబట్టి సో మీకు హార్డ్గా ఉన్నటువంటి చాప్టర్స్ని రిమూవ్ చేసేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవి చాప్టర్స్ అయినా ఒక 10 సెలెక్ట్ చేసేసుకోండి. ఆ 10 కూడా నేను చెప్తున్నాను చూడండి. అందులో ఏంటంటే ఆ 10 చాప్టర్ 2 మార్క్స్కి చదవాల్సిన చాప్టర్స్ వచ్చేసి యూనిట్ స్టెప్ మెజర్మెంట్స్ చదవచ్చు, తర్వాత నెక్స్ట్ స్ట్రైట్ లైన్ చదవచ్చు, తర్వాత ప్లేన్ ఒకటి, లాస్ ఆఫ్ మోషన్ ఒకటి చదవచ్చు 2 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాలిడ్స్ ఫ్లూయిడ్స్ కూడా తక్కువ క్వశ్చన్ ఉంటాయి. సాలిడ్స్ ఫ్లూయిడ్స్ ఇక్కడ అండి, సాలిడ్స్ ఫ్లూయిడ్స్. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ కూడా అయిపోయింది కదా. ఇక్కడ ఆసిలేషన్ కూడా చూడండి. ఆసిలేషన్ ఒకటి, వర్క్ పవర్ ఎనర్జీ ఒకటి కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, సిస్టమ్ ఆఫ్ పార్టికల్ కూడా మీరు చదువుకోవచ్చు. అంటే కొన్ని చాప్టర్లు లేదా మీ ఇష్టం వచ్చినటువంటి చాప్టర్లు సెలెక్ట్ చేసేసుకోండి. ఒక 10 చాప్టర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి ఆ 10లోంచి ప్రతి క్వశ్చన్ చాప్టర్ నుంచి ఒకటి వస్తుంది కాబట్టి గ్యారంటీగా అవి మీకు పర్ఫెక్ట్ అయితే అందులోంచి మనం రాయగలిగాం. లేదు మేము 14 చదువుతామంటే సో స్లోనెస్ యావరేజ్ వాళ్ళు అన్నీ చదవలేరు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే కొన్ని చాప్టర్ సెలెక్ట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక టాపర్స్ అంటారా వాళ్ళు అన్నీ చదువుతారు. స్లోనెస్ కొన్ని చాప్టర్ సెలెక్ట్ చేసుకుంటే 2 మార్క్స్ అయిపోతారు. ఇక 1 మార్క్స్ వచ్చేసి మనకి ఓన్లీ 9 చాప్టర్సే. అది మనకు ఆల్రెడీ చెప్పాము మనం బోర్డు మీద. 1 మార్క్స్ వచ్చేసి యూనిట్ స్టెప్ మెజర్మెంట్స్, స్ట్రైట్ లేను, లాస్ ఆఫ్ మోషన్, తర్వాత వచ్చేసి గ్రావిటేషన్, సాలిడ్స్ ఫ్లూయిడ్స్, తర్వాత కంట్రీ ఆఫ్ గ్యాస్, వేవ్స్. ఆ చాప్టర్ నుంచి వస్తుంది. ఎందుకంటే 9 కాబట్టి మనకి సో అందులో ఇంకా 1 మార్క్స్ అనేది తప్పదు, మనం చదువుకోవాల్సిందే. ఓకే, సో 2 మార్క్స్ అనేది మనకి
పాసిబుల్ ఉందనేది కొన్ని సెలెక్ట్ చేసుకోవడానికి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్లోంచి కూడా మనం సెలెక్టెడ్ చదువుకోవచ్చు. 4 మార్క్స్ కూడా మనం కొన్ని సెలెక్టెడ్ చాప్టర్ చదువుకుంటే ఆ స్లోనెస్ యావరేజ్ వాడికి సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.